మన ఇప్పుడు సంబంధించిన మంత్రి గారు ప్రతి ఒళ్ళకి అన్ని అన్నారు. దీనికి చిన్న కమిటీ అండి, చైర్మన్ అధ్యక్షులుగా పెట్టండి, మన మంత్రి గారికి చైర్మన్ పెట్టండి. ఒక్క రోజుకి 1,00,000 అప్లికేషన్ రాకపోతే మీరు చెప్పింది నేను చెప్తాను. ఒక్క రోజు అనౌన్స్మెంట్, మీకు అందనోళ్ళు మీరు రండి, నేను ఇక్కడ కూర్చుంటాను కలెక్టర్ ఆఫీస్ లో, మీకు అందనోళ్ళు అంటే ఒక్క రోజుకి 1,00,000 అప్లికేషన్ వస్తాయి. మొత్తం పచ్చి అబద్ధాలు అధ్యక్ష. ఇచ్చింది ఒక ఇంటికి, ఇచ్చింది ఒక ఇంటికి వస్తే రాజకీయంగా కొట్టారు. ఇన్సూరెన్స్ ఒకళ్ళు కూడా అధ్యక్షగా. అధ్యక్ష అసలు మేము ఏదైనా చేతిలోకి తీసుకెళ్లి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అధ్యక్ష. ఏ అకౌంట్ కి ఎంత ఆయన అనేది ఏంటంటే ఇంకా బింగిలో ఉన్నటువంటి బాధితులు ఉన్నారు, నష్టపరిహారం అందనటువంటి బాధితులు ఉన్నారు అంటున్నారు. తీసుకోండి, అప్లికేషన్ తీసుకోండి. అధ్యక్ష విషయం ఏంటంటే కాదు అధ్యక్ష, నేను కూర్చోండి. ఒక్క రోజు కంప్లైంట్ కలెక్టరేట్ ఇవ్వండి. కాదండి, కలెక్టర్ పట్టించుకోలేదు అధ్యక్ష. పట్టించో సచివాలయంలో ఫలానా వ్యక్తికి అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష. అదే మంత్రి గారు ఐఎన్పిఆర్ మంత్రి. అధ్యక్ష చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు 1,00,000 అప్లికేషన్ రాకపోతే ఏ చర్య తీసుకున్నా నేను సత్యవాడినా కదా. ఇప్పుడు దాకా ఆ పార్టీ కానీ లేదా ఎన్ని అప్లికేషన్లో లేదా ఎన్ని పిటిషన్లో కలెక్టర్ గారికి కానీ సబ్ కలెక్టర్ గారికి కానీ అప్పుడు చెప్పారు అధ్యక్ష, మీకు ఏదైనా ఉంటే సబ్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయమని చెప్పేసి ఎన్ని అప్లికేషన్లు సబ్మిట్ చేశారు అధ్యక్ష. అప్పుడు దాకా ఒకవేళ 1,00,000 అప్లికేషన్ వచ్చేటైతే ఇప్పుడు దాకా ఎన్ని సబ్మిట్ చేశారు? కనీసం ఒక 100, 200, 300 చెప్పని లెక్క. ఏదో మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చాడు. అధ్యక్ష నిజంగా ముఖ్యమంత్రి గారు ఎంత కేర్ తీసుకున్నారంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఫైర్ ఇంజిన్లన్నీ తీసుకొచ్చి క్లీనింగ్ చేయించారు అధ్యక్ష. ఆ ఆడవాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అధ్యక్ష. అరే ఏంటి ఇంత ఇదిగా ఏ ప్రభుత్వం చేయలేదు, మా ఇళ్ళన్ని కూడా క్లీన్ చేస్తారని చెప్పేసి అంత పని చేస్తే ఓకే, మేము కాదంటే అధ్యక్ష. ఏదైనా కొంతమంది ఉంటే తీసుకురండి, మీ పార్టీ తరఫున తీసుకొస్తారా లేకపోతే వాళ్ళే వచ్చి అప్లికేషన్ ఇస్తారా ఏమని చెప్పండి. అంతేగాని 1,00,000 మంది రాకపోతే అని తక్కువ చేసి మాట్లాడతాం, చాలా తప్పు అధ్యక్ష అది. ప్లీజ్ రాహుల్ గారు, రాహుల్ గారు ఇప్పుడు కమిటీ కాదు, అప్లికేషన్స్ ఏమైనా ఉంటే తీసుకోండి, సబ్మిట్ చేయండి. ఇప్పుడు వినండి, అటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కలెక్టర్ గారు తీసుకోకపోతే మినిస్టర్ గారికి ఇవ్వండి. కాదధ్యక్ష, ప్రతిదీ కూడా సత్యదూరాలు మాట్లాడి వాళ్ళ సాక్షి పత్రిక ఎలా ఉందో ఇక్కడ సభ్యులు కూడా అలాగే అటువంటి బెనిఫిషరీస్ ఎవరన్నా ఉంటే గనక కలెక్టరేట్ ఇవ్వండి. తీసుకోకపోతే కాపీ తీసుకొని మినిస్టర్ గారికి ఇవ్వండి. ప్లీజ్ సార్, ఇంత దారుణంగా ఒక పెద్దల సభలో కూర్చొని అధ్యక్ష, ఒక పెద్దల సభలో కూర్చొని ఇంత సత్యదూరపు మాటలు మాట్లాడడం అనేది నిజంగా వాళ్ళ తాలూకా విజ్ఞత వదిలేయాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా బెనిఫిట్ డైరెక్ట్ గా ఆన్లైన్ లో వెళ్ళింది అధ్యక్ష. ఏ ఇంటికి ఎంత డబ్బులు వెళ్ళినాయో చెప్పమంటే బయటకు వస్తుంది ఎన్ని కుటుంబాల నుంచి వచ్చిందో. ఈ రోజుకి మేము ఒక విషయంలో రవీంద్ర గారు ఒకసారి ఆ వరదలు వచ్చే రోజు అధ్యక్ష, ఇప్పుడు ఆ రోజున వరదలు అధ్యక్ష ఎందువల్ల వచ్చినాయి అనేది జగమెరిగిన సత్యం అధ్యక్ష. బుడమేర మీద మట్టి కొట్టేయటం వల్ల జోలికి వెళ్ళకండి సార్. ఇప్పుడు ఇంకా బెనిఫిట్ ఒకటే కదా, ఇంకా దాని గురించి మాట్లాడదాం. మెంబర్ చెప్పేది ఏంటంటే చాలా మంది బెనిఫిషరీస్ ఉన్నారు అంటున్నారు. టోటల్ గ్రామ సచివాలయాల వారీగా మొత్తం అందరికి కూడా గతంలో ఎప్పుడు ఏమైనా బెనిఫిట్ ఇచ్చాం అధ్యక్ష. కింద గ్రౌండ్ లెవెల్ అయినా పైన అప్స్టేర్ లో ఉన్న వాళ్ళకి ఎలా చేయాలనేది మా ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శకంగా, అసలు ఎప్పుడు గతంలో ఎవ్వరు
ఇవాళ వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ అంత మంచి కార్యక్రమాలు చేస్తారు దాన్ని బెనిఫిషరీస్ ఉంటే గనక కలెక్టరేట్లు ఇవ్వండి, తీసుకోకపోతే కాపీ తీసుకురండి, తీసుకెళ్ళి సంవత్సరం దాటాక ఇప్పుడు మీరు ఇంకా నుంచి వెళ్ళిపోండి, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. బాబు తప్ప ఏం లేదు అధ్యక్ష. సభలో మంత్రి గారు చెప్తున్నారు ఆఖరికి ఒక్క మెంబర్ ఉన్నా కూడా ఇస్తామంటున్నారు. మీరు లిస్ట్ పెట్టండి. కమిటీలు ఏముండవు, కూర్చో కూర్చో. కమిటీ ₹1 వేద్దామా తమ్ముడు? ₹1 జగన్ ₹1 వేద్దామా కమిటీ? చెప్పు ఒకసారి. జగన్మోహన్ రెడ్డి ఇస్తానని ₹1 ఉందా? రోజు ఒకటే చెప్తాను అధ్యక్ష, మీరేం చెప్తారు? సమాధానం చెప్పాలి. కూర్చోమని అధ్యక్ష, కూర్చోమనండి. కూర్చోండి. ఎక్కడ రోడ్డు మీద అరిచినట్టు మాట్లాడితే అవ్వదు. కూర్చోండి 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 కూర్చోమ్మా కూర్చోవయ్యా బాబు. అరే కూర్చోవయ్యా. ఎల్ఓపి గారు అమ్మ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఓకే ప్లీజ్. కూర్చోమ్మా కూర్చోండి. రావులా కూర్చోండి. రావుల ఏం చెప్తా ఎంత బెనిఫిట్ వెళ్ళింది అంతా కూడా ఆన్లైనే. వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెచ్చుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అధ్యక్ష నేను మాట్లాడుతాను అధ్యక్ష. వాళ్ళు ఇంకా ఎవరికో ఉండిపోయింది, బెనిఫిషియరీ ఇవ్వాల్సి ఉండిపోయింది అన్నారు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు చెప్పాను కదా అధ్యక్ష. ఇప్పటికీ మేము చిత్తశుద్ధితో ఉన్నాం. నిజంగా జెన్యూన్ గా ఎవరికైనా రాలేదు అనుకుంటే గనక మాకు చెప్తే మేము డెఫినెట్ గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పుడు ఇంత రాద్ధాంతం ఎందుకు అధ్యక్ష? ఇంత రాద్ధాంతం కమిటీ దేనికి అధ్యక్ష? కమిటీ దేనికి? నిజంగా కమిటీ వేయాలనుకుంటే కమిటీ చాలా వాటికి వేయాలి. బాబు క్లారిటీగా చెప్పారు. ఇంకెవరన్నా అధ్యక్ష ఇక్కడున్న సభ్యులందరికీ వినుస్వామి కూర్చోమ్మా కూర్చో. ఏంటి సార్ అరిస్తే ఇంకా మేము కూర్చో. ది కౌన్సిల్ సార్, పెద్దల సభ సార్. ఏపీఎస్డిఎంఏ వెబ్సైట్ లో ప్రతిదీ కూడా పొందుపరుచున్నాం అధ్యక్ష. సభ్యులు కావాలంటే చూసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, నిజంగా బుడమేరు వరద బాధితులకు ఎవరికైనా బెనిఫిట్ అందకపోతే అది జెన్యూన్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మా గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది. ఓకే ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష జరిగింది ప్రకృతి వైపరీత్యం, మానవ తప్పిదాలు జరిగినాయి. ప్రభుత్వం వచ్చి మేము వచ్చి పెద్దగా రీఫ్యాక్టరీ చేస్తామంటున్నారు. ప్రజలు వచ్చి అక్కడ ఉన్న ప్రజలు మేము కంటితో చూసాం. అయినా మాది అథెంటికేట్ కాబట్టి ఎవరైతే ఎవరు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం జరిగిందో అవన్నీ కూడా సభ్య సమాజానికి అందరికీ తెలుసు అధ్యక్ష. అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు ₹1 కోటి ఇచ్చారు. అది ఖర్చు పెట్టి నేనే ఆ ₹1 నేనే బాధ్యత అధ్యక్ష. నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పాలు నీళ్లు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఆ దినుసులు కూడా నా అధ్యక్షతనే అవి కొని బాధ్యతకు వచ్చి నేను నా చేతులతోనే నేనే వెళ్ళి మొత్తం. అధ్యక్ష ఒక నిమిషం రండి. నా తర్వాత మాట్లాడు చేయిస్తావు కదా. సరే అంటే ఎవరికైనా లబ్ధి చేకూరలేదేమో దాని గురించి మాట్లాడతాను అధ్యక్ష. బాధ్యత కలిగిన ఎవరైనా సరే జవాబుదారీ ఉన్న వ్యవస్థకి డొనేషన్ ఇవ్వాలి అధ్యక్ష. మేము కూరగాయలు ఇచ్చాం, పాలు ఇచ్చామంటే మీరు 100 కోట్లు అని చెప్పండి. అయితే ₹1 ఎందుకు? ₹1 ఎందుకు? దానికి ఏమైనా లెక్కపత్రం ఉండదు అధ్యక్ష. ఓ ప్రభుత్వం ఉంది, ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఒకవేళ డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష? ఆ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవస్థకి ఇవ్వాలి అధ్యక్ష. మీరు ఇచ్చే చాలా మంది ఇచ్చారు అధ్యక్ష. అదే ₹1 అది ఆ పార్టీ 100 కోట్లు ఇచ్చినా తక్కువే. కానీ 10 లక్షలు 50 లక్షలు ₹1 ఇచ్చిన చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఎల్ఓపి గారు ఆ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేమేం కాదంటలా, దాన్నేం కాదంటలేదు అధ్యక్ష. ₹1 ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రభుత్వానికి చెల్లించలేదు అంటున్నారు అధ్యక్ష.